విశాఖలో కేజీహెచ్ ఆసుపత్రి సమీపంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మగ శిశువును కాల్వ వద్ద వదిలి వెళ్లారు. ఆ శిశువును ఎలుకలు కొరుకుతుండడంతో గమనించిన స్థానికులు కేజీహెచ్కు తరలించారు. ప్రస్తుతం శిశువుకి వైద్యం అందిస్తున్నారు అక్కడి డాక్టర్స్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? స్రవంతి, విశాఖ నగరంలో అమానుషం చోటు చేసుకుంది. నెల రోజులు కూడా నిండని మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు కేజీహెచ్ వెనక భాగంలో ఉన్న కాలువలో పడేసి వెళ్ళిపోయారు. పొద్దున్నే వాకింగ్ కు వెళ్తున్న కొంతమంది ఈ శిశువును గుర్తించారు. అయితే వాళ్ళు కూడా చాలా మంది శిశువు చనిపోయిందా బతుకుందా తెలుసుకోకుండా అలాగా చూస్తూ ఉండిపోవడంతో కొంతమంది శిశువును ఓటావుటిన తీసుకొని పక్కనే ఉన్న కేజీహెచ్ కి తరలించారు. శిశువు బతికే ఉన్నట్లుగా గమనించి అంతా కూడా ఒకసారిగా అవాక్కయ్యారు. హాస్పిటల్లో చేర్చి శిశువును ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే హాస్పిటల్లో కాలంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న ఎలుకలు శిశువుపై దాడి చేయడంతో కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి స్థాయిలో కూడా పాదాలను ఎలుకలు కొరికివేశాయి. అయితే బాలుడికి ఈ శిశువుకి ప్రాణాపాయం లేనప్పటికీ కూడా కొంత ట్రీట్మెంట్ చేయాలని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో శిశువు కోలుకుంటున్నాడు. శ్రవంతి, అయితే శ్రీరామ్, ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా దీనిపై పోలీసులు ఏమంటున్నారు అసలు? శ్రవంతి, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఈ తల్లిదండ్రులు ఎవరు విడిచిపెట్టి వెళ్లారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఈ శిశువును గుర్తించారు. అంటే రాత్రి సమయంలోనే, అర్ధరాత్రి దాటిన తర్వాతనే ఎవరో ఈ పనికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ప్రధానంగా శిశువుకు సంబంధించి పోషించలేని వాళ్లే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని ఒక కోణంలో ఆలోచిస్తుండగా, సాధారణంగా ఆడ శిశువులను ఇలాగ వదిలి వెళ్లడం చూస్తూ ఉంటాం. అయితే మగ శిశువుని ఇలా వదిలి వెళ్లడం పట్ల కొంత అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇంట్లో తెలియకుండా బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఎవరో ఈ పనికి పాల్పడి ఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శిశువు దొరికిన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా పోలీసులు విచారిస్తున్నారు. శ్రవంతి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.